నైస్. అలా షాపింగ్ చేసుకొని వెళ్తూ ఉంటే నాకు మా తమ్ముడికైతే చాలా బాగా ఆకలేసింది. ఎలాగో మనకు కొత్తవి ట్రై చేయడం ఇష్టం కదా అని ఈ కేఫ్ కనిపిస్తే లోపలికి వెళ్దామని అనుకున్నాం. ఈ లొకేషన్ కోసం అయితే మనం వీడియో ఎండ్ వరకు చూసేయాలన్నమాట. యాంబియన్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సరే ఈ కేఫ్లో ఏముంటాయని మెనూ చూస్తే ఆ ప్రైసెస్ చూసైతే నేనైతే షాక్ అయిపోయాను. ఇంత తక్కువ ప్రైసెసా అని. ఈ కేఫ్లో అయితే అన్ని వెరైటీస్ చాలా అంటే చాలా 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 బాగున్నాయి తక్కువ ప్రైసెస్కి. నేనైతే ఫస్ట్ పిజ్జా ఆర్డర్ చేసేసాను. పిజ్జా అయితే చాలా 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 బాగుంది. వీళ్ళది బ్రేక్ఫాస్ట్ మెనూ చూసి అయితే షాక్ అయిపోతాను. నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ కేఫ్ ఎక్కడుంది పక్కా వెళ్ళాలనుకుంటారు. అలా ఉన్నాయన్నమాట వెరైటీస్. ఫస్ట్ అయితే రాగి సంకటి విత్ చికెన్, కీమా దోశ, కబాబ్ దోశ, కీమా పూరి, దోశ విత్ చికెన్, పూరి విత్ చికెన్, ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క డిష్ నేను ట్రై చేసింది అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ లొకేషన్ వచ్చేసి మనకైతే తిరుమలగిరిలో పై ఇంటర్నేషనల్ కదా, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుందన్నమాట. లేదా మనకి ఇంకొక ఐడెంటిఫికేషన్ అయితే ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఈ రీల్ అయితే సేవ్ చేసుకొని మనమైతే రిలీజ్ కేఫ్కి వెళ్ళిపోదాం.